స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మీ అందరికి సెలవిస్తున్న మాట, నువ్వు తృణీకరించబడి ఉన్నావా? అందరి చేత అవమానం పొంది ఇక నాకు ఎవ్వరు లేరని కుటుంబం వారి నీ మీద లేనిపోని నిందలు వేసి నిన్ను బయటికి పంపిస్తూ ఉంటున్నారా? నీ సొంత భర్తే, నీ సొంత భార్య నీ మీద నిందలు వేస్తూ నీకు దూరంగా బ్రతుకుతూ ఉంటున్నారా? ఎవరు తృణీకరించినా నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నీ వైపు చూస్తున్న దినం ఈ దినం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిన్ను చూస్తూ ఉంటున్న దినం ఇదే. మనుషుల వైపు చూస్తే తృణీకారాలే వస్తాయి, మనుషుల వైపు చూస్తే నీ దీనస్థితి ఆ విధంగానే ఉంటుంది. కానీ ఉదయం నా యేసయ్య వైపు చూస్తావా? ఆయన వైపు చూస్తే ఉన్నతంగా ఉంచుతాడట. ఎట్లా ఉంచుతాడు చెప్పండి? చెప్పాలి ఎట్లా ఉంచుతాడు? తృణీకరించబడిన నీ బ్రతుకులో ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. తృణీకరించిన పరిస్థితులను ఉండవు. ఈరోజు వెళ్ళిపోయేటప్పుడు ఒక సంతోషంగా ఈ మందిరాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, నా యేసయ్య నన్ను చూశాడు అని సంతోషం చేత మందిరాన్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది తెలుసా? మరలా చిన్నాము వచ్చింది యాకోబుతో. మరలా 7 సంవత్సరాలు నా దగ్గర పనిచేస్తాయి, నా చిన్న కుమార్తెను కూడా ఇస్తానని లాబాను ఎప్పుడైతే చెప్తా ఉంటున్నాడో, లాబాను దగ్గరికి మరలా 7 సంవత్సరాలు